నమస్తే అండి. ఏం పేరన్నా? నా పేరు నరసింహ. నరసింహ, ఏం చేస్తుంటారన్నా? మాది మెడికల్ మెడికల్ షాప్. బాగా అన్న గిరాకీ మస్తు అవుతుందా? విలేజ్ కదా. విలేజ్ కదా, ఓకే ఓకే. అయితే ఇప్పుడు రేవంత్ గారి పరిపాలనలో ఎలా కొనసాగుతుందన్న? పర్వాలేదు, ఇప్పటికైతే యావరేజ్ గా అనిపిస్తుంది. ఆవరేజ్ అనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు అది కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? కేసీఆర్ ఉన్నప్పుడేమో కొంత అది ఇప్పుడు పాలక వర్గం ఉంటది కదా, ఓకే వాళ్ళకు ఫ్రీడమ్ అనేది లేకుండే. ఇప్పుడు వీళ్ళ పాలక వర్గంలో కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది. ఓకే. ఎందుకంటే ఇది నేషనల్ పార్టీ కదా, అది లోకల్ పార్టీ. లోకల్ పార్టీలో ఒక గుత్తాధిపత్యం ఉంటుంది, ఓకే. నేషనల్ పార్టీలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి వ్యక్తి తన భావ ప్రకటన చేయడానికి స్వేచ్ఛ ఉంది ఇక్కడ. అక్కడ ఉండదు. నేను మాట్లాడితే అధినాయకుడు ఏమనుకుంటాడో అదొక భయం ఉంటది అందులో. అట్లా జరిగినప్పుడు అయితే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా, ఫ్రీ బస్ పెడితే బాగుందా, పెట్టకుంటే బాగుంటుందా? ఫ్రీ బస్ ఓకే, కానీ ఇలాంటి ఫ్రీబీస్ కి మాత్రం నేను వ్యతిరేకం. ఎలాంటి ఫ్రీబీస్ పెట్టకూడదు. పబ్లిక్ ని సోమరిపోతుని చేసినట్టే. నేను అడిగిరా, వాళ్ళు అడగలే కదా, లేడీస్ అడగలేదు కదా. నువ్వు పెట్టకు. అది కాకుండా ఎంప్లాయ్మెంట్ సోర్స్ చూయించు, ఇన్కమ్ సోర్స్ ను పెంచు. వేరే మార్గాలలో వాళ్ళు 10 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోలేరా? అది నా ఉద్దేశం. అయితే ఇప్పుడు మీకు చైన్లు ఉన్నాయన్నా? చైన్లు పొలాలు మాకు లేదు, మేము పద్మశాలీలము. మాకు మా తాతల కాలం నుంచి లేవు. బట్టలు నేస్తారన్నా మీరు? మా ఫాదర్ వరకు నేసిరు. దాంట్లో ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయినాయి కాబట్టి నేను వేరే వృత్తి చూసుకోవాల్సి వచ్చింది. బట్టల షాప్ లో పెట్టుకుంటారు కదా పద్మశాలి. చాలా అవును. అయితే ఇప్పుడు మరి రేవంత్ సర్కార్ ఎలా అనిపిస్తుంది, కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఎలా అనిపించింది? రేవంత్ సర్కారు కేసీఆర్ సర్కార్ కంటే ఒక 10% బెటర్ అనిపిస్తుంది. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లా ధనిక వర్గమే బలపడ్డది, ఏదైనా వాళ్ళకే పోయింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ లా అట్టడుగు వర్గానికి కొన్ని అందుతున్నాయి. ఉదాహరణకు మీరు అన్నట్టుగా నేను ఫ్రీబీస్ కి వ్యతిరేకమైనా కూడా ఈ ఉచిత ప్రయాణం ఉంది చూసిరా, అది ప్రతి ఒక్క మహిళకి చేరుతుంది. అంటే పేదవాళ్ళకి చేరుతుంది, ధనికులకు. అంటే పేదవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు.